బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో పోలీసులను పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. తీవ్రంగా గాయపడ్డ విక్రమ్ గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఓ క్లారిటీ వచ్చినా ఇంకా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మిస్టరీలో చాలా అనుమానాలు వస్తున్నప్పటికీ పోలీసులు ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యాయత్నమేనని భావించారు. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ సంఘటన నుంచి ఇప్పటి వరకు ఏది చూసినా ఒక్కో కోణంలో ఒక్కో అనుమానం వస్తోంది. విక్రమ్ భార్య సెక్యూరిటీ చెప్పిన మాటలకు ఎటువంటి పొంతన లేకపోవడంతో ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విక్రమ్ గౌడ్ను, ఆయన భార్యను సంఘటనకు సంబంధించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాల్పుల డ్రామా ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి గల కారణాలపై సిపి ఆరా తీశారు. విక్రమ్ ఓవైపు పీకల్లో తప్పుల్లో కూరుకుపోగా మరోవైపు డ్రగ్స్ కేసులోనూ అతని ప్రమేయం ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విక్రమ్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ విభేదాల కారణంగానే విక్రమ్ గౌడ్ తనంతట తానుగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు గల కారణాలేంటి అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్ గౌడ్ స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు ఆయన అప్పుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తన ఇళ్లను అమ్ముకునే పరిస్థితికి రావడంతో పాటు తాను చేసిన అప్పులను వ్యతిరేకిస్తోన్న తండ్రిని దూరంగా పెట్టాడని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన విక్రమ్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న అనుమానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పోలీసులకు ఇప్పటికీ ఈ కేసు విషయంలో ఇంకా పలు అనుమానాలు ఉండడంతో ఈ ఆత్మహత్యాయత్నంపై విచారణలో స్పీడ్ పెంచారు. అతని భార్య చెప్పే వివరాల ప్రకారం ఈరోజు సుమారు 3-3:30 సమయంలో అతని భార్యతో కలిసి బ్రహ్మముహూర్తం ఉంది, ఎక్కడైనా పూజకు వెళ్దామని చెప్పాట. పూజకు వెళ్ళడానికి అతను తయారై కిందికి వచ్చిన తర్వాత ఫైరింగ్ శబ్దాలు వినిపించాయి అని అది చెప్తా ఉన్నాడు. అదన్నీ కూడా అక్కడనైతే బుల్లెట్ అదే ఏం జరిగింది అనేది వివరాలన్నీ తెలియరావడం లేదు. అతన్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 గాయాలున్నాయి, 2 హ్యాండ్స్కి గాయాలున్నాయి. ఒకటి హ్యాండ్కి గాయమైన తర్వాత స్టమక్ పార్ట్ నుంచి బ్యాక్ వచ్చి స్పైనల్ కార్డ్ దగ్గర ఆగినట్టు తెలుస్తూ ఉంది. దాని పూర్తి వివరాలు కానీ ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్. ఆరోగ్యం పరిస్థితి ఈజ్ అవుట్ ఆఫ్ డేట్.